బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. జగన్ పిఏ కేఎన్ఆర్ ని 2 రోజులు విచారించిన సిట్ ఆయన అక్రమాస్తుల గుట్టు రట్టు చేశారు. విచారణకు కేఎన్ఆర్ ఏమాత్రం సహకరించకపోయినా సిట్ జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన ఆస్తుల వివరాలు చూసి దర్యాప్తు అధికారులే విస్తుపోతున్నారు. వందల కోట్ల కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్లతో కేఎన్ఆర్ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో పక్కా ఆధారాలతో సిట్ వివరాలు సేకరించింది. ఓ ఎన్ఆర్ఐని బెదిరించి కృష్ణా జిల్లాలో 40 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు సిట్ నిర్ధారించింది. అంతేకాదు తిరుపతిలో హతిరాంజీ మఠానికి చెందిన విలువైన భూములను కూడా కబ్జా చేసినట్లు ఆధారాలు లభించాయి. విజయవాడలోని లక్కీ హ్యుందాయ్ కార్ల షోరూంలో తక్కువ పెట్టుబడితో 50% వాటా దక్కించుకోవడమే కాకుండా తన బావమరిది భాగస్వామ్యంతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి బ్లాక్ మనీని వైట్గా మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేఎన్ఆర్ భార్య శశికళ పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా 19,85,00,000 రూపాయల నగదును సిట్ గుర్తించింది. అంతేకాదు ఆమె వద్ద 2.5 కిలోల భారీ బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను బట్టి పూర్తి స్థాయిలో లీగల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేసి కేఎన్ఆర్ను ఏ క్షణంలోనైనా సిట్ అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కేఎన్ఆర్ బినామీ అయిన వైసీపీ నేత శివశంకర్ రెడ్డితో పాటు షోరూం యజమాని ఉస్మాన్ సందీప్ను విచారించిన అనంతరం ఈ కేసులో మరికొన్ని సంచలన అరెస్టులు ఉండే అవకాశం ఉంది. జగన్ పిఏ కేఎన్ఆర్ సిట్ విచారణ ఎదుర్కొంటున్న తీరు, లీక్ అవుతున్న ఆస్తుల వివరాలతో ఇప్పుడు వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. కేఎన్ఆర్ నోరు విప్పితే ఇంకెంతమంది పెద్ద తలకాయలు లోపలికి వెళ్తాయోనన్న టెన్షన్ తాడేపల్లి వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. జగన్ పిఏ కేఎన్ఆర్ని 2 రోజుల పాటు విచారించింది సిట్. ఈ విచారణలో ఆయనకు సంబంధించిన అక్రమాస్తుల గుట్టు రట్టు చేశారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఈ 2 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు జగన్ పిఏ కేఎన్ఆర్ని. సో ఈ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి అధికారుల దృష్టికి? ఇంకా దీంట్లో ఎవరెవరు ఎటువంటి పాత్ర ఉంది దానిపైన ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నేర పేరు రోజుకొకటి తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా జగన్ పిఏ కేఎన్ఆర్కి సంబంధించి కూడా 2 రోజుల పాటు సిట్ విచారణ చేసింది. 100 కోట్ల రూపాయల ఆస్తులని ఆయన వద్ద గుర్తించారు. 2021 తర్వాత మాత్రమే ఈ ఆస్తులని పూర్తి స్థాయిలో ఆయన సంపాదించినట్లు గుర్తించారు. ఎక్కడి నుంచి సంపాదించారు, ఎవరి ద్వారా సంపాదించారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో ఇతనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాటాలు అందినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. 2024 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి 3 నుంచి 4 జిల్లాలు, అంటే ఉమ్మడి 3-4 జిల్లాల డబ్బులు పంపిణీలో కూడా కేఎన్ఆర్ కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా విజయవాడ, హైదరాబాద్లో కార్ల షోరూము, ఐటీ కంపెనీలు, భారీ స్థాయిలో బ్యాంకు ఖాతాల నిల్వలు, ఐటీ కంపెనీలతో పాటు ఆ తిరుపతిలో రామ్జీబాబా మఠంలో అక్రమాలు పాల్పడటం, అలాగే భారీ స్థాయిలో ఎన్ఆర్ఐని బెదిరించి భూములను కబ్జా చేయడం తదితర అంశాలకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అంశాలతో వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 2 రోజుల పాటు సిట్కి ఏమాత్రం కూడా ఆయన విచారణకి సహకరించలేదు. కానీ ఆయన బినామీగా ఉన్నాడు. ఆయన మిత్రుడు, బాల్య స్నేహితుడుగా ఉన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన బినామీగా ఉన్నారు. ఏదైతే కేఎన్ఆర్కి సంబంధించిన దాదాపుగా 70 నుంచి 80 కోట్ల రూపాయల ఆస్తులను శివశంకర్ రెడ్డి ఆయన బంధువుల పేరున బదనాయించంటే బినామీగా పెట్టుకున్నట్లు సిట్ గుర్తించింది. అయితే కేఎన్ఆర్కి సంబంధించి మరి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, అలాగే పుత్తా శివశంకర్ రెడ్డి లాంటి కొంతమంది వ్యక్తుల పేర్లతో బినామీలుగా పెట్టుకొని 150 నుంచి 200 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను వారిని బినామీగా పెట్టుకుని వారి పేరును కూడా బదలాయించినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. ఈ వ్యవహారాన్నిటికి సంబంధించి కూడా కొద్దిసేపటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి సిట్ కార్యాలయం విచారణకు హాజరయ్యారు. ఆయన దాదాపుగా
గంట నుంచి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేఎన్ఆర్ మీకు ఎలా పరిచయం, ఎవరి ద్వారా పరిచయం, మీరిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, కేఎన్ఆర్ డబ్బులు మీ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది, కేఎన్ఆర్ కొన్న ఆస్తులకు సంబంధించిన వివరాలు, అలాగే మీరు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి కూడబెట్టుకున్నారు, మీకు ఎవరి ద్వారా వచ్చి అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నల పరంపర అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు లక్కీ హోండా షోరూమ్ యజమానికి సంబంధించి కూడా ఉస్మాన్కి సంబంధించిన సందీప్ని కూడా విచారణకు రమ్మని సిట్ అధికారులు పిలిచారు. అయితే ఆయన మధ్యాహ్నం 2 తర్వాత విచారణకు వస్తారని చెప్పి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఉదయం శివశంకర్ రెడ్డిని, మధ్యాహ్నం ఉస్మాన్ని విచారిస్తారు. సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఇద్దరిని కలిసి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీరిచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. వీరందరికీ హెడ్ మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరా హెడ్ ఏమిటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరిని విచారించిన తర్వాత మరికొంతమందిని విచారించి సోమవారం మరొకసారి కేఎన్ఆర్ని విచారణకు రమ్మని చెప్పి కూడా సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.